Today's letter in our math and mindset series is C. C for clarity through calculations. క్లారిటీ అంటే మైండ్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం. కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ట్రై టు స్కిప్ స్టెప్స్ ఆర్ రష్ ద మ్యాథ్ ప్రాసెస్. లెట్ మీ షేర్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. 5th క్లాస్ చదివే చింటూ ఎప్పుడూ సబ్ట్రాక్షన్ విత్ బారోయింగ్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడు. కన్ఫ్యూజన్ తనకి సబ్ట్రాక్షన్ తెలియకపోవటం వలన కాదు, తను ఎప్పుడూ ఫాస్ట్గా ఆన్సర్ కోసం స్టెప్ స్కిప్ చేయటం వలన. ఒకరోజు టీచరు చింటూ డోంట్ రష్, రైట్ ఎవ్రీ స్మాల్ స్టెప్ క్లియర్లీ అన్నారు. క్లారిటీ కమ్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అండ్ ఫాలోయింగ్ ద ప్రాసెస్, నాట్ గెస్సింగ్ ద ఆన్సర్. ఆ రోజు తను 412 - 178ని స్టెప్ బై స్టెప్ బారోయింగ్ స్లోగా అప్లై చేసి మిస్టేక్స్ సరి చేసుకుంటూ చేశాడు. నెక్స్ట్ వీక్ కాన్ఫిడెన్స్ పెరిగింది, కన్ఫ్యూజన్ తగ్గింది. బికాస్ హీ స్లోడ్ డౌన్ అండ్ క్యాలిక్యులేటెడ్ క్లియర్లీ. మ్యాథ్లో క్లారిటీ అంటే యాక్యురసీ కాదు, కాన్ఫిడెన్స్. క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే స్టెప్స్ కరెక్ట్గా స్లోగా ప్రతి మూవ్ అర్థం చేసుకుంటూ చేసినప్పుడు. మైండ్ సెట్ కూడా అంతే. వెన్ థాట్స్ రష్, కన్ఫ్యూజన్ పెరుగుతుంది. వెన్ వీ స్లో డౌన్, రైట్, అబ్జర్వ్, క్లారిటీ కమ్స్ అండ్ సెటిల్స్. యాజ్ పేరెంట్స్, యూ ఆస్క్ యువర్ చిల్డ్రన్ టు డూ స్మాల్ స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్స్ డైలీ. 3 to 4 సమ్స్ చేసినా సరిపోతుంది. సో టుడేస్ లెటర్ ఇన్ అవర్ మ్యాథ్ అండ్ మైండ్ సెట్ జర్నీ is C. C for clarity through calculations. Let's help our children slow down and shine faster. Follow my channel for letter D tomorrow.